భారతదేశ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, కశ్మీర్ విషయంలో ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని మేము సహించము అండ్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ సీజ్ ఫైర్ విషయంలో. మా పాయింట్ అనేది క్లియర్, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ ఇదే ఉంటుంది. కశ్మీర్ విషయంలో కేవలం ఇండియా పాకిస్తానే మాట్లాడుకుంటుంది, ఇంకెవ్వరూ రారు అని. అయితే ట్రంప్ తన ట్వీట్ చేసి సీజ్ ఫైర్ కారణం నేను మాట్లాడాను, రాత్రంతా టాక్స్, బైలేటరల్ టాక్స్ నేను మాట్లాడాను అని చెప్పుకున్నారు. అదేవిధంగా ట్రేడ్ పరంగా నేను భయపెట్టాను అని చెప్పారు. అయితే ఇదంతా కొట్టిపడేస్తూ మన భారతదేశం వాళ్ళు క్లియర్గా చెప్పారు, ట్రంప్ మధ్యవర్తిత్వం ఏమీ లేదు, కేవలం పాకిస్తాన్ వాళ్ళు మనతో మాట్లాడారు. మే 10న మన వాళ్ళు పాకిస్తాన్ మీద ప్రిసైజ్ స్ట్రైక్స్ చేస్తే ఆ చేయటం వలన పాకిస్తాన్ అనేది భయపడి మన భారతదేశం దగ్గరకు వచ్చి మాట్లాడింది అంతే. సీజ్ ఫైర్ కారణం మన భారతదేశ శక్తి, మిలిటరీ, ఎయిర్ బేస్, ఆర్మీ, నేవీ అన్నిటి శక్తి సీజ్ ఫైర్ కారణం, అంతేకాని ఎవడ మధ్యవర్తిత్వం కాదు అని క్లియర్గా చెప్పారు. అయితే మే 10న 12:35కి పాకిస్తాన్ వాళ్ళు మనతో మాట్లాడటానికి ట్రై చేశారు. అప్పుడు పాకిస్తాన్ హాట్ లైన్ కుదరకపోవటంతో, మన డీజీఎంఓ బిజీగా ఉండటంతో 13:35కి మన వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వటంతో ఆ టైంలో మాట్లాడి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అండ్ మన భారతదేశం వాళ్ళు క్లియర్గా చెప్పారు, పాకిస్తాన్ ఆపితే మేము ఆపుతాము, పాకిస్తాన్ ఫైరింగ్ చేస్తే మేము ఫైరింగ్ చేస్తాము, పాకిస్తాన్ ఫైరింగ్ ఆపితే మేము ఆపుతాము, అంతేకాని పాకిస్తాన్ ఈసారి నుంచి ఏమన్నా మనల్ని కెలుకుతా కూర్చుంటే గనక కాముగా కూర్చోము, గట్టిగా రెస్పాన్స్ ఇస్తాము అని క్లియర్గా చెప్పారు. అయితే ఇది ట్రంప్కి పెద్ద షాక్.